రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు కనిపిస్తున్నాయని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. మచిలీపట్నంలో ఆయన కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. విద్యుత్ భారాన్ని తగ్గించి అన్నదాతలకు కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచిందని ఆయన చెప్పారు. జగన్ పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉండేదన్నారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల విషయంలో రైతులకు జగన్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతుల నుంచి యూనిట్కు ₹3.50 వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం యూనిట్ ధర ₹1.5కు తగ్గిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మొట్టమొదటిసారిగా 3.5 ఉండే కరెంటుకి యూనిట్కి ₹1.5కు తగ్గిస్తూ ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆక్వా రైతులకు అండగా నిలబడింది. ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కరెంటు భారం వల్ల ఆక్వా రైతులు నష్టపోకూడదు, ఆక్వా రంగం లాభాల్లో నడవాలనే ఉద్దేశంతో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రభుత్వమే భరిస్తూ ఇవాళ రోజున ₹1.5 తగ్గించి రైతులకు అండగా నిలబడింది. ధరలు తగ్గిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి అతని హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రైతాంగానికి తీరం దోహం చేశాడు. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ భారం అనే దాన్ని ప్రజల మీద పడకుండా కాపాడారు. ₹5.19 ఉన్న దాన్ని ఇవాళ ₹4.70 కొనుగోలు చేశారు. ఇవాళ పవన విద్యుత్తు కానీ సోలార్ విద్యుత్తు కానీ పూర్తిగా ఎంకరేజ్ చేస్తూ ఇవాళ ఆ కరెంటు వల్ల ఇంకా రేట్లు తగ్గి ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సోలార్ పవర్ అనే దాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. 2019 నాటికి మిగులు విద్యుత్ ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వ్యవస్థని మొత్తం కూడా చిన్నాభిన్నం చేశారు. ఆయన 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు, 1,29,000 కోట్లు అప్పులు చేసి ఆయన ముంచేసి దాన్ని వెళ్ళిపోయారు. మరి ఈ విధంగా 5 సంవత్సరాలు అడి చేస్తే ఈ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క రంగాన్ని సంస్కరించడం, విద్యుత్ రంగాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం సంస్కరిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది ఒక చారిత్రక నిర్ణయం. మరి ఈ రాష్ట్ర రైతాంగం తరపున, ప్రజల తరపున, ఈ జిల్లా తరపున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అనుకూలంగా ఉండాలి, ₹1.5 తగ్గించారు. ఇది కూటమి ప్రభుత్వం గొప్పదనం. పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గర పంచాయతీ శాఖలో ఇవాళ వరకు ఉందని మర్చిపోయారు. అసలు 25 సంవత్సరాల మట్టి వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్ లేవు. ఒక్కసారి 10,000 మంది ప్రమోషన్ ఇచ్చారంటే మరి కూటమి ప్రభుత్వంలో ఎంత మంచిగా ఆలోచిస్తున్నారో, ఎంత తగ్గి మాట్లాడుతున్నారో, ఎంత ఆలోచనతో మాట్లాడుతున్నారో మీరు కూడా అవగాహన చేసుకుని మరి మాట్లాడాలని, లేకపోతే మీకు పుట్టగతులు ఉండవని వైసీపీ ప్రభుత్వం, వైసీపీ యొక్క నాయకులు తెలుసుకోవాలని. ఏదో నోరు ఉంది కదా అని మాట్లాడుతున్నారు, మీ మాటలు ఎవరు నమ్మరు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 3.5 ఉండే కరెంటుకి యూనిట్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.